లోకువు కట్టి నీ వల్లే రాముడు వెళ్ళిపోయాడు, నీ వల్లే సీతగా కష్టాలు వచ్చాయి, నీ వల్లే భరతుడు కూడా ఏడుస్తున్నాడు, దిక్కుమాలిందానా పని మనిషి కింద చేరి మొత్తం పట్టమహిషి అయిపోదామని చూస్తావా అని దాన్ని అందరూ ఏడిపిస్తున్నారు. అంతేకాదు శత్రుఘ్నుడు మందార జుట్టు పట్టుకునే ప్రయత్నం కూడా, కొట్టే ప్రయత్నం కూడా చూశారన్న. దీన్ని నరికేస్తాను, ఇదే పెట్టింది అసలు మొత్తం రాజకుటుంబంలో చిచ్చు అని దాన్ని జుట్టట్టుకుని నరికేయబోతుంటే భరతుడు ఆపాడండి బలవంతంగా. వద్దు వద్దు వద్దు, నీకు తెలీదు, రాముడు శాశ్వతంగా దూరం అయిపోతాడు. శత్రుఘ్న, నీకు దాని మీద ఇంత కోపం ఉంటే నేను కదా బలైపోయిన వాణ్ణి, నేను కదా అప్రతిష్ట పాలైన వాణ్ణి, రాముడు రాజ్యం నేను కాంక్షిస్తున్నానని వాడు లోకమంతా అనుకుంటోంది, నాకెంత కోపం ఉంటుందయ్యా దాని మీద, వద్దు వద్దు అని ఆ విషయాన్ని రాముడికి తెలియజేశాడు. ఇంత కోపగిస్తున్నారు ప్రజలందరూ మందర మీద అంటే ఆయన అన్నాడు, మందర జోలికి ఎవడైనా వెడితే వాడితో నేను జీవితాంతం మాట్లాడనని చెప్పమన్నాడు. అది రామచంద్రమూర్తి, అది రామచంద్రమూర్తి. అపకారికి సైతం ఉపకారం చేశాడు.